అందరికీ జై భీమ్. నా పేరు బచ్చల కామేశ్వరరావు, దళిత సత్తా చీఫ్గా వ్యవహరిస్తున్నాను. 2024 ఈ సంవత్సరం నిన్న జరిగిన ఎలక్షన్లో మహా అద్భుతాన్ని చవిచూసాం. చరిత్రలో కనీ విని ఎరిగిన రీతిలో అత్యధిక మెజార్టీతో నెగ్గినటువంటి ఈ కూటమి ఏదైతే ఉందో గౌరవనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ మిత్రపక్షానికి అందరికీ కూడా మా హృదయపూర్వక జై భీమ్ తెలియజేస్తున్నాం. ఎందుకనగా దళితుల పక్షాన మీ మేనమామని, మీ తోడుంటాను, నా ఎస్సీ నా బీసీ అని చెప్పిన వ్యక్తి అనేకమైన దాడులు, ఒక ఎంబీబీఎస్ డాక్టర్ సుధాకర్ని ఉగ్రవాదిని కూడా అంత విధంగా బంధించలేని విధంగా చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి చేతిలో పెట్టుకుని దళితుల మీద ఉక్కుపాదం మోపినటువంటి జగన్మోహన్ రెడ్డికి మా దళితులందరూ కూడా నిన్నటి రోజున అతను బటన్ నొక్కితే మా ఓళ్ళు ఈవీఎం మిషన్ మీద ఆయనకి బుద్ధి చెప్పి జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్షంలో లేకుండా చేసిన ఘనత ఈ దళిత వర్గానికి ఉంది. మా దళితులతో మేము మీటింగ్ పెట్టేవాళ్ళం, చెప్పేవాళ్ళం. మేము కాకినాడకు ప్రధానంగా తీసుకుని మా కాకినాడ సిటీలో రూరల్ కూడా తీసుకుని మేము అద్భుతంగా పనిచేసాం. అలాగే కొండబాబు గారు కూడా, వనమాడి కొండబాబు గారు స్మార్ట్ సిటీ తెచ్చిన వ్యక్తి, అభివృద్ధి పథంలో నెంబర్ 1 క్యాండిడేటు. అటువంటి ఆయన్ని కూడా వైసీపీ గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేయడం, మానసిక స్టాపుకు గురయ్యేలాగా కించపరిచి మాట్లాడి ప్రెస్ మీట్లు కూడా పెట్టి కులాల నుంచి పరిచి అహంకారంతో రెచ్చిపోయారు. వాళ్ళందరికీ కూడా మా ఎస్సీ బీసీల తరపున మా దళితులు ఖచ్చితంగా పనిచేశారు. కొండబాబు గారికి అత్యధిక మెజార్టీ రావడానికి కూడా కీలక పాత్ర పోషించారు. మేము కొంతమంది పాస్టర్లకు ఫోన్ చేసేవాళ్ళం. వాళ్ళు అనేవారు, అన్న బీజేపీతో ఉన్నారు కదా అన్నారు. మేము ఒకటి చెప్పాం, చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉన్నప్పుడు ఎస్సీ కార్పొరేషన్ అద్భుతంగా వెలిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు. ఆ సందర్భంలో కూడా అప్పుడు బీజేపీతోటే చంద్రబాబు నాయుడు గారు అలయన్స్లో ఉన్నారు. అప్పుడు ఇన్నోవా కార్లు ఎస్సీలకు ఇచ్చారు, టెంట సామాన్లు ఇచ్చారు, ఆటోలు ఇచ్చారు, ప్రతి ఒక్కరికి ఇంటికొక స్కీమ్ ఉండేది. అటువంటి కార్పొరేషన్ని నిర్వీర్యం చేసిన జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలి మనం చెప్పి కొంతమంది పాస్టర్లు కూడా మేము చెప్పడం జరిగింది. అలాగే తమ్ముడు శివ కూడా అద్భుతంగా పనిచేశారు. మేము 54 రోజులు పనిచేసాం. కాకినాడ రూరల్ సిటీ ఉదయ్, మన శ్రీనివాస్ గారు కూడా, టీ టైం ఉదయ్ గారు కూడా మేము పనిచేసాం. బొలిశెట్టి సత్య గారితో పనిచేసాం, టీవీ రామ్ గారితో పనిచేసాం. అలాగే ప్రజలు ఈ జగన్మోహన్ రెడ్డి చట్టాన్ని చేతిలో పెట్టుకుని అరెస్టులు చేసి మా దళితుల మీద కక్ష తీర్చుకున్నాడు. మాకు కాకినాడ తూర్పుగోదావరి జిల్లాలో దళితులంటే ఒక మహా పేరుండేది, బలానికి కానీ ఐకమత్యం కానీ ఉద్యమానికి కానీ. అటువంటి ఉద్యమాలు జరుగుతున్న రోజుల్లో మమ్మల్ని ఈ జగన్మోహన్ రెడ్డి నా బంధువులు అని చెప్పి తొంగలోకి తొక్కిన విషయాలు. అందులోనే మనకి సుబ్రహ్మణ్యం అనే డ్రైవర్ని అతను హత్య చేసి ఇంటికి తీసుకొచ్చాడంటే అతను ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడో ఆలోచించాలి. దాని మీదే ఈ జగన్మోహన్ రెడ్డి ఖండన కూడా ఇవ్వలేదు, అతను వెంట పెట్టుకుని తిరిగాడు. అందుకే మా దళితులకు కోపం వచ్చింది. మా దళితులందరూ కలిపి జగన్మోహన్ రెడ్డిని ఓడించారు. మా కాకినాడ నియోజకవర్గంలో కొండబాబు గారికి 50,000 మెజార్టీకి సంబంధించి అన్ని కులాలు, ఓసీ ఎస్సీ బీసీ అన్ని కులాలు కూడా కొండబాబు గారికి ఆయన ఓటేసి మెజార్టీతో నెగ్గించారు. ఆ మెజార్టీలో కూడా పోల్చుకోకుండా ఇవాళ ప్రతిపక్షం లేకుండా పోయింది. అలాగే రూరల్కి వస్తే నానాజీ గారు కూడా 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రకి వెళ్ళిన వ్యక్తి. ఆయన ఎంతోమంది కార్పొరేటర్లు తయారు చేశాడు, అలాగే మున్సిపల్ సైర్మన్లు తయారు చేశాడు. అటువంటి అవకాశం ఆయనకు ఒకసారి ఇవ్వాలని చెప్పేసి నేను వలసపాకల్లో మీటింగ్లో కూడా 2 సంవత్సరాల క్రితం చెప్పిన విషయం ఆయనకు కూడా గుర్తుంది. ఒక్కసారి నానాజీ గారిని ఎమ్మెల్యే చేయాలి, మనందరిలో ఉంటాడు, మంచి వ్యక్తి అని మేము చెప్పాం. అలాగే కంకణం కట్టుకుని 54 నుంచి 56 రోజులు కష్టపడి మేము రూరల్లో ఆయన కూడా సపోర్ట్ చేసాం. ఉదయ్ శ్రీనివాస్ గారికి కూడా మన జిల్లా అంతా, కాకినాడ జిల్లా అంతా తిరిగాం. కాబట్టి ఇక్కడి నుంచి మేమందరం కూడా మేము మీకు సహకరిస్తాం, మా దళితులకి మీరు సహకరించండి అని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు ఎంతో గొప్ప రోజుగా మేము అభిమానిస్తూ మా రూరల్ అలాగే సిటీ, మన కాకినాడ నియోజకవర్గం ఎంపీ ఈ ముగ్గురు క్యాండిడేట్లకి కూడా మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. రానున్న కాలంలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో
మీరు మంచి మంచి పదవులు తెచ్చుకుని మన కాకినాడని డెవలప్ చేసి జగన్మోహన్ రెడ్డి పరిపాలన కంటే మన పరిపాలన మెరుగని చెప్పి కొన్ని దందాలు అడ్డకట్టవలసినవి ఉన్నాయి, కొన్ని భూమి సెటిల్మెంట్లు కూడా అడ్డకట్టవలసినవి ఉన్నాయి. ఇవన్నీ కూడా మంచి దృష్టితోటి మన కొండబాబు గారు తీసుకుని అందరిని అన్నదమ్ముల్లా కలుపుకొని ఎప్పుడులాగే మంచి వ్యక్తిగానే ఆయనకి ఇప్పుడు కూడా అందరితోటి మంచిగా పిలిచే అవకాశం ఉంది. అలాగే కాబట్టి మనల్ని అందరం కూడా ఆయన ఒక తమ్ముళ్ళలా చూసుకుని మేము కష్టపడి పనిచేసాం, తిరుగుతాం. మాకు మీకు సహకరించండి, మా దళిత పేటల్లో మీరు అభివృద్ధి పరచండి. అలాగే ముఖ్యంగా నేను లోకేష్ గారు మాకు పాదయాత్రలో ఒక మాట ఇచ్చారు. ఏవైతే జగన్మోహన్ రెడ్డి తీసిన పథకాలు ఉన్నాయో ఆ 27 పథకాలు మనం ప్రవేశపెడదాం అని మాట ఇచ్చారు. అలాగే మేము లెటర్ పెట్టాం, ఆ లెటర్ కూడా మాకు సమాధానం పంపించారు. చంద్రబాబు నాయుడు గారిని మేము కోరేది ఏంటంటే, అయ్యా దళితులు బావాటంగా రాకపోవడానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి కేసులు పెడతానే ఉద్దేశంతో మా దళితులు ముందుకు రాకపోవచ్చు, కానీ అద్భుతంగా మన గవర్నమెంట్ ఓటేశారు. మీరు అర్థం చేసుకోండి, మీ వెనకాలందరూ కూడా మేము ఓట్లేసి మేము నెగ్గించుకున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీరు మళ్ళీ అధికారంలోకి వచ్చి మా ఎస్సీ బీసీలందరినీ జాగ్రత్తగా చూసి మా ఎస్సీ కార్పొరేషన్ అభివృద్ధి పథంలో నడిపించి మమ్మల్ని అందరినీ ఆదుకోవాల్సిందిగా కోరుతూ మరొకసారి ఈ విజయోత్సవంలో మీ అందరికీ కూడా మేము జై భీమ్ తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాం. జై భీమ్, జై భారత్, జై చంద్రబాబు నాయుడు, జై